కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజేర్ స్వామి వారు రచించిన గ్రంథాల్ని మనం చదువుకుంటున్నాం. శ్రీకృష్ణార్జున సంవాదాన్ని, భగవద్గీత యొక్క సారాన్ని మనం తెలుసుకుంటున్నాం. 10వ అధ్యాయంలో ఉన్నాం. మనం 18 శ్లోకాలు చదువుకున్నాం. 18వ శ్లోకంలో అర్జునుడు ఇంకా అడుగుతున్నాడు, నీ విభూతి గురించి నాకు ఇంకా విస్తారంగా చెప్పు, నీ యోగాన్ని గురించి విస్తారంగా చెప్పు, ఇంకాను అమృతాన్ని వింటున్నా నాకు ఇంకా తృప్తి కలగడం లేదు అని అడిగాడట. దానికి చాలా సంతోషపడిపోయాట స్వామి. జగత్ సృష్టి మొదలైన వాటితో కూడి ఉండడం యోగం అంటే కదా. అమృతాన్ని ఆస్వాదించినట్లుగా ఆస్వాదిస్తున్నాడు అర్జునుడు. తన గురించి ఎవరైతే ఇలా వింటారో వారి యందు మిక్కిని ప్రసన్నుడవుతాడు భగవంతుడు అని ఆచార్యులు చెప్పారు. 3859వ ప్రశ్నలో 10వ అధ్యాయంలో ఇంకా మిగిలింది మనం తెలుసుకుందాం. 3860వ ప్రశ్న నుండి మనం ఇప్పుడు చదువుకుందాం. ముచ్చటపడిపోయి ఉంటాడు కదా అర్జునుడు. ఇలా అడగగానే చాలా ఇలా అలా కాదు. ఎందుకంటే 7వ అధ్యాయంలో మనుష్యాణాం సహస్రేషు అని చెప్పినట్లుగా వినేవాడే దొరకడం కష్టం. అందులోనూ ప్రశ్నలు అడిగి ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటూ అడుగుతూ ఉంటే ఎగిరి గంతేసేశాడు కృష్ణుడు. అర్జునుడినే కాకుండా అర్జునుడి వంశాన్ని కూడా పొగిడేశాడు. అవునా, ఏమన్నాడు? హంతతే కద ఇష్యామి విభూతిరాత్మనఃసుభాః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అన్వయం విను. హంత కురు శ్రేష్ఠ ఆత్మనః శుభాః విభూతిః ప్రాధాన్యతః తే కథయిష్యామి మే విస్తరస్య అంతః నాస్తి. తాత్పర్యం విను. అబ్బో, కురువంశానికే శ్రేష్ఠుత అనదగినవాడా, నా కళ్యాణకరములైన నియమనములను ముఖ్యమైన వాటిని నీకోసం చెప్తాను. ఎందుకంటే నా విభూతికి అంతం లేదు. విభూతిరాత్మన శుభాః అని కాకుండా కొన్ని పుస్తకాలలో దివ్యాహ్యాత్మ విభూతయ అని కూడా కనిపిస్తుంది. అర్థంలో చెప్పుకోదగిన భేదమేం లేదు. హంత అంటే అబ్బో అని అర్థమా? ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని, ముచ్చటపడడాన్ని, ఇలాంటి భావాల్ని వ్యక్తపరచడానికి సంస్కృత భాషలో హంత అని వాడతారు. తెలుగులో అబ్బో అని అనువదించగలిగాం అంతే. విభూతులంటే ఇదివరకు చెప్పుకున్నవే కదా. అంతకన్నా విస్తారంగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు అర్జునుడు. వెనక 7వ శ్లోకంలో ఏతాం విభూతిం యోగంచ అని చెప్పబడింది, గుర్తుందా? అవును, గుర్తుంది. విభూతిని, యోగాన్ని విడదీసి చెప్పారు. అందులో యోగం అంటే సృష్టించుటనిన్ని, విభూతులంటే తన చేత నియమించబడేవి అని గ్రహించాలి. ఆ శ్లోకానికి ఇప్పుడు మీరు చెప్పింది మరొక వివరణనంటారా? కాదు, ఆ వివరణ కొనసాగింపే. రాబోయే శ్లోకంలో కూడా స్పష్టపరచబోతున్నారు ఆ విషయాన్నే. నాకు అర్థం కావడం లేదు. నీ విభూతిని విస్తరించి చెప్పు అన్నాడు అర్జునుడు. ఇది వరకు విభూతి అంటే నియమనము అని మాత్రమే చెప్పబడింది. ఇప్పుడు ఇంకా రాబోయే శ్లోకంలో అన్నింటికీ ఆత్మభూతుడై చేసే నియమనము అని చెప్పబోతున్నారు. అలాగే యోగం అంటే సృష్టించుట అని చెప్పారు. ఇప్పుడు దానిని విస్తరించి పాలనము, సంహారము కూడా అని చెప్పబోతున్నారు. ఓహో, అర్థమైంది. 18వ శ్లోకంలో యోగాన్ని, విభూతిని కూడా వివరించమన్నాడు అర్జునుడు. అది 20వ శ్లోకంలో కృష్ణుడి చేత చెప్పబడుతోంది. అంతేనా? అంతే. మధ్యలో 19వ శ్లోకం ఉండడం వలన చిన్న అయోమయం ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. అర్థమైంది. 20వ శ్లోకం ప్రారంభించండి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. అన్వయం. హే గుడాకేశ, అహమాత్మా సర్వభూతాశయ స్థితః భూతానాం ఆదిశ్చ మధ్యంచ అంతశ్చ అహమేవ. తాత్పర్యం. అర్జున,
నేను ఆత్మయ్యై సమస్త ప్రాణుల హృదయమందు ఉండువాడను. భూతములకు సృష్టికర్తను, రక్షకుడను, లయకారణను కూడా నేనే. మొదటి 2 పాదాల్లోనూ విభూతిని, తర్వాత 2 పాదాల్లోనూ యోగాన్ని వివరించారు. అంతేనా? అంతే. ఇలా సమస్త భూతములందు పరమాత్మ ఆత్మగా ఉన్నాడు అనడానికి బృహదారణ్యకంలో ప్రధానంగాను, ఇతర శృతులలో కూడా విస్తారంగాను వివరించబడింది. ఈ గీతలో కూడా ముందు ముందు 15, 18 అధ్యాయాల్లో 15, 61 శ్లోకాల్లో కనిపిస్తుంది. శరీరాత్మభావాన్ని ఇదివరకు విస్తారంగా మీరు చెప్పారు. అదేనా, లేక అంతకుమించి విశేషాలున్నాయా ఈ శ్లోక వ్యాఖ్యానంలో? ఇంచుమించు అంతే. మనిషి, వృక్షము, పక్షి మొదలైన శబ్దములన్నీ ఆయా శరీరాల్ని ప్రతిపాదిస్తూనే ఆయా ఆత్మల వరకు పర్యవసిస్తాయి. అలాగే ఆ ఆత్మలయందు ఆత్మగా ఉన్న పరమాత్మ వరకు పర్యవసిస్తాయి. ఇదే ప్రధానమైన భావము. ఆ కారణం చేత ఈ సమస్తము అతని విభూతి అవుతుంది. అవునండి, అంతే. ఇక 21వ శ్లోకం నుండి 38వ శ్లోకం వరకు ప్రసిద్ధిగా ఉన్న కొన్ని విభూతులను వరుసగా చెప్తారు. అన్నింటినీ చెప్పరా? దానికి అంతం ఉండదని ముందే చెప్పారు కదా. ప్రాధాన్యత అన్నారు కనుక కొన్నింటిలోని ఉత్కృష్టములు అని చెప్తారు. సరే, అయితే చెప్పండి. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాన్ రవిరన్సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహంససి. అన్వయం సులభమే కనుక తాత్పర్యం చెప్పేస్తాను విను. ఆదిత్యులలో నేను విష్ణువుని, జగత్తులో ప్రకాశించే పదార్థములలో ప్రశస్త కిరణములు కల రవిని, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుణ్ణి. బావోయ్, వీరి వివరాలేవి నాకు తెలీదు, మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎంతవరకు అవసరమో అంతవరకు తప్పకుండా చెప్తాను. ఏదేది నీకు కావాలో అడుగుతూ ఉండు. అమ్మయ్య, ఈ ఆదిత్యులంటే ఎవరు? అదితి సంతానాన్ని ఆదిత్యులు అంటారు. వీరు 12 మంది అని ప్రసిద్ధి. వీరి పేర్లు కొన్ని పురాణాల్లో విభేదించి ఉన్నా అన్నింటిలోనూ విష్ణువు నామం ఉన్నది. వీరందరిలో ప్రధానుడు లేదా ఉత్కృష్టుడు విష్ణువు కనుక అతడే తాను అని చెప్తున్నాడు కృష్ణుడు. విష్ణువు అదితికి ఎప్పుడు పుట్టాడు? మహాభారతం శాంతి పర్వం 43వ అధ్యాయంలో కృష్ణుణ్ణి స్తుతిస్తూ ధర్మరాజు 7 పర్యాయములు అదితికి విష్ణువు జన్మించాడు అని అంటాడు. మరి రవి ఎవరు? ఆదిత్యుడు కాదా? ఆదిత్యులలో రవి కూడా ఒకడు. నిజానికి ఆదిత్య గణాలన్నింటినీ రవి శబ్దం చేతే చెప్పేస్తూ ఉంటారు. రాఘవుడు అని లక్ష్మణ, భరత, దశరథ మొదలైన వారందరినీ ప్రస్తావించినట్లుగా. అలాంటప్పుడు ఆదిత్యులలో విష్ణువు, రవి ఇద్దరిని ప్రధానంగా చెప్తున్నారా? లేదే, ఆదిత్యుల్లో విష్ణువే. జ్యోతిషాం అంటూ ప్రకాశించే పదార్థముల్లో రవి అని అన్నారు. అగ్ని మొదలైన ప్రకాశించే పదార్థాలని అర్థం చేసుకోవాలి. మరుత్తులలో మరీచినన్నాడు. వారెంతమంది? 49 మంది. వీరంతా దితి సంతానం. వీరిలో మరీచి అని పేరు గల వాయువు ఉత్కృష్టుడు. నక్షత్రములలో చంద్రుడు తానే అన్నాడు. చంద్రుడు నక్షత్రం కాదు కదా. కాదు. దీనిని 2-3 విధాలుగా సమర్థించడం కనిపిస్తోంది. చంద్రమండలం స్వర్గస్థులకి భోగస్థానమని ప్రసిద్ధి. దేవగృహావై నక్షత్రాణి అంటోంది శృతి. అందుచేత దేవగృహములైన నక్షత్రములలో చంద్రుడు ఉత్కృష్టుడు అనడంలో సరిపోతుంది. తర్వాత శ్లోకం చెప్పండి. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. అంటే వేదములలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియములలో మనస్సుని, చేతనవంతములైన ప్రాణుల చేతనమును. సామవేదానికి ఎందుకంత గొప్పతనం? ఛాందోగ్యోపనిషత్తు సామవేదంలోనిది. అందులో అంతరాదిత్య విద్య, దహర విద్య అనే బ్రహ్మ విద్యలు చెప్పబడ్డాయి. ఆ విద్యలలో దివ్యమంగళ విగ్రహానికి, గుణాలకి ప్రాధాన్యత చెప్పబడిందని, ఆ కారణంగా సామవేదం గొప్పది. భగవంతుడు కూడా సామగానలోలుడని ప్రసిద్ధి కదా. దేవతల్లో ఇంద్రుడు గొప్పవాడన్నారు. దేవతలంటే ఎంతమంది?
దేవ శబ్దం చేత చెప్పబడేవారు చాలామంది ఉన్నారు. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, 2 అశ్విని దేవతలు కలిసి మొత్తం 33 ప్రధానంగా చెప్తారు. వీరి అధిపతిగా ఇంద్రుడు ప్రసిద్ధుడు. కేనోపనిషత్తుని అనుసరించి పరమాత్మను దగ్గర నుంచి అనుభవించినవాడు ఇంద్రుడు కనుక దేవతలలో ఆయన ఉత్కృష్టుడు. ఇంద్రియముల్లో మనసు ప్రాముఖ్యత తెలిసిందే కానీ భూతానామస్మి చేతన అంటే భూతములంటే పంచభూతములని కాదు, ప్రాణులలో అని అర్థం. వాటిలో ప్రధానమైనది చేతనాంశమే కదా. 23వ శ్లోకం చెప్పండి. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి శిఖరిణామహం. అన్వయం సులభమే కనుక తాత్పర్యం విను సరిపోతుంది. రుద్రుల్లో శంకరుణ్ణి, యక్షరాక్షసులలో కుబేరుణ్ణి, వసువులలో పావకుడిని, శిఖరములు గలవానిలో మేరుని. ఏకాదశ రుద్రుల్లో శంకరుడి గొప్పతనమేమిటి? ఆ పేరులోనే ఉన్నది కదా, శంకరోతి శంకరః. తన భక్తులకు సుఖమును కలిగించేవాడనర్థం. సమస్త ప్రజలు తొలుతుగా కోరుకునేది సుఖాన్నే, ఆ పైన సంతోషాన్ని, ఇంకా పైన ఆనందాన్ని కోరుకుంటారు. యక్షులన్నా రాక్షసులన్నా భేదం ఏముందండి? యక్షులు కొంత బలహీనులు, రాక్షసులు బలవంతులు. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత జక్షామ అన్నవారు యక్షులు, రక్షామ అన్నవారు రాక్షసులు అయినారని ఒక నిర్ణయం రామాయణంలో కనిపిస్తుంది. మొత్తం మీద పెద్ద తేడా కనిపించదు వీరి ప్రవర్తనలో. కుబేరుడినే ఎందుకు ప్రధానంగా చెప్పారు? కుబేరుడినే విత్తేశుడు అంటారు. విత్తం అంటే ధనం, అది కలవాడు కనుక ఒక ప్రాధాన్యత. ఇంకా శంకరమిత్రుడు అనే ఒక ఉత్కర్ష కూడా ఉన్నది ఈయనకి. శిఖరిణాం అంటే పర్వతములలో అని కదా అర్థం. అందులో గొప్పవి హిమాలయాలు కావా? గొప్పవే, కానీ దానిని వేరుగా స్థావరాణాం హిమాలయ అని చెప్పబోతున్నారు. ఇక్కడ శిఖరములు కలవి అని విశేషణం వేయడంలో రత్న కాంచనమయ శిఖరములు కలది కనుక మేరు పర్వతానికి గొప్పతనాన్ని ఇచ్చారు. బాగుంది. 24వ శ్లోకం చెప్పండి. పురోదసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. తాత్పర్యం: పురోహితులలో బృహస్పతిని, సేనాపతులలో కుమారస్వామిని, జలాశయాల్లో సాగరాన్ని. సేనాపతులలో విశ్వక్సేనుడు కాదా గొప్పవాడు? విశ్వక్సేనుడే గొప్పవాడు, కానీ అతడు ఉండేది పరంపదం, కర్మవశ్యుడు కాదు. ఇక్కడ చెప్తున్నది కర్మవశ్యుల విషయం. అయినా కుమారస్వామి అంత గొప్పవాడా? చాలా. ఎవరి చేతనో సాధ్యం కాని తారకాసురుణ్ణి సంహరించాడు కదా. పురోహితుడిలో గొప్పవాడు బృహస్పతి అన్నారు. అతడి గురించిన కొన్ని కథలు కొంత తక్కువగా అతన్ని తోపింప చేస్తున్నాయే. ప్రతి వారిలోనూ ఏదో ఒక లోటు ఉండకపోదు. అందుచేత దానినే పట్టుకొని చూడకూడదు. బృహస్పతి అంటే బృహతాం పతి, గొప్పవారికి మార్గదర్శకం చేయగలిచినవాడు. దేవతలందరికీ అన్ని సమయాల్లోనూ హితాన్ని చెప్పేవాడు ఆయన. గొప్ప బుద్ధిమంతుడు కనుకనే బుద్ధికి బృహస్పతి అని అంటారు. 25వ శ్లోకం చెప్పండి. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. మహర్షులలో భృగువుని, శబ్దములలో ఓంకారాన్ని, యజ్ఞములలో జపయజ్ఞాన్ని, కదలకుండా ఉండే వాటిలో హిమాలయాన్ని. నారదుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వారు చాలామంది ఋషులుండగా భృగు మహర్షిని చెప్పారేంటి? దేవర్షులలో ప్రధానంగా నారదుడిని చెప్పబోతున్నారు ఇక ముందు. మిగిలిన ఋషులలో లక్ష్మీదేవికి తండ్రి అయ్యే గొప్పతనం భృగు మహర్షికే లభించింది. అదీకాక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో సాత్విక స్వభావం కలవారెవరో నిర్ణయించగలిచిన సామర్థ్యం భృగుకే ఉందని దేవతలు, ఋషులు అందరూ కలిసి నిర్ణయించారు. ఓంకారం అంటే ప్రణవమే కదా, అదే గొప్పది ఎందుకని? శబ్దములలో అర్థం లేని శబ్దాలు సముద్ర ఘోషల్లాంటివి ఉండవచ్చు, కానీ వాటికన్నా అర్థమున్న శబ్దాలలో ప్రణవమే గొప్పది. అది పలికిన తర్వాతే వేదాభ్యాసం, వేదపారాయణలు ప్రారంభించాలి. హరి ఓం అంటూ హరి శబ్దానికి సామానాధికరణ్యం కూడా దాని చేతనే చెప్పబడుతోంది. యజ్ఞం అనగానే అగ్నిహోత్రమే కళ్ళకు కనబడుతుంది. మరి జపయజ్ఞం గొప్పతనం చెప్పారేంటి?
యజ అనే ధాతువు నుంచి వచ్చింది యజ్ఞం అనే పదం. యజ దేవపూజాయాం అని. యజ్ఞం అంటే భగవదారాధన అని అర్థం. జపయజ్ఞంలో ద్రవ్య నష్టం ఉండదు. సమస్త ప్రజలు చేయదగినది. కొన్ని యజ్ఞాల్లో హింస ఉండే అవకాశం ఉండొచ్చు, కానీ ఏ జపయజ్ఞంలోనూ కూడా హింసకి అవకాశమే ఉండదు. స్థావరములంటే కదలలేనివి కదా, వృక్షాలు కూడా స్థావరాలే. మరి హిమాలయాలు వృక్షాలు కావు కదా, వీని గొప్పేమిటి? వృక్షాలు విడిగా పడబోతున్నాయి. అందుచేత స్థావరాలంటే వృక్షాలు కాక మిగిలినవనే చెప్పుకోవచ్చు. అందుచేత హిమాలయాల్ని గొప్పవిగా చెప్పవచ్చు. నరనారాయణులు తాము శాశ్వతంగా వేయించేసి ఉండడానికి హిమాలయాల్ని ఎంచుకున్నారు. గొప్ప గొప్ప తపస్సులు, యజ్ఞములు అన్నీ అక్కడే జరిగాయి. పార్వతీదేవి కూడా శైలరాజపుత్రికేనని ప్రసిద్ధి కదా. 26వ శ్లోకం చెప్పండి. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సమస్త వృక్షములలో రావి చెట్టుని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుణ్ణి, సిద్ధులలో కపిల మహర్షిని. వృక్షాల్లో పారిజాత వృక్షాదులు శ్రేష్టాలు కాదా అండి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్రేష్టత ఉన్నా ఆరాధన చేయదగిన వృక్షం హోదా ఇంక దేనికీ లేదు. రావి చెట్టుని పూజించడం శాస్త్రసమ్మతమైనది. ఉసిరిక చెట్టుని పూజించినా అది యజ్ఞవృక్షం కాదు. జమ్మి చెట్టుని దసరాలలో పూజించినా ఎల్లవేళలా పూజించబడేది రావి చెట్టు మాత్రమే. నారదుడి గొప్పతనం తెలిసిందే, సదా నారాయణ నామస్మరణతో ఉంటాడు గనక. కానీ చిత్రరథుడి గొప్పతనం ఏమిటండి? గంధర్వులకి రాజు అంతే. కపిలుణ్ణి సిద్ధులలో చేర్చారే, ఋషి అనుకుంటున్నాను నేను. ఋషి అంటే ద్రష్ట అని అర్థం. ఆ హోదా కూడా ఉన్నప్పటికీ కపిలుడికి సిద్ధుడుగానే ప్రసిద్ధి. సిద్ధులు అంటే పూర్వజన్మ సంచిత సుకృత విశేషములను అనుసరించి జన్మించి అణిమాది అష్ట ఐశ్వర్యములను పొందినవారు. 27వ శ్లోకం చెప్పండి. ఉచ్చైశ్రవ సమస్వానాం విద్ధిమామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాంచ నరాధిపం. తాత్పర్యం: అమృతము పుట్టిన సముద్రములో పుట్టిన ఉచ్చైశ్రవసం అశ్వములలో గొప్పది. అట్లే ఏనుగులలో ఐరావతం కూడాను. ఇంకా మానవులలో రాజు గొప్పవాడు, పరిపాలించేవాడు కనుక. సులభమే. సరే, 28వ శ్లోకం చెప్పండి. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుకో ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకీ. తాత్పర్యం: ఆయుధములలో వజ్రాయుధాన్ని, ధేనువులలో కామధేనువుని, ప్రజల ఉత్పత్తికి కారణములలో మన్మధుడిని, సర్పములలో వాసుకిని. ఆయుధాలలో సుదర్శనుల్ని చెప్పుకోకూడదా? తనకి సంబంధించినవన్నీ ఎలాగూ గొప్పవే. ఇతర సామాన్య ఆయుధాలలో వజ్రం గొప్పది. దదీచి ఎముకల చేత చేయబడడం కూడా ఒక విశేషం. ధేనువులలో కామధేను గొప్పదే. మన్మధుడి గొప్పతనం ఏమిటి? కామము సంతానోత్పత్తి కొరకే వాడబడాలని శాస్త్ర నియమనం, దేహసుఖం కోసం కాదు. అందుచేత సంతానోత్పత్తికి కారణం అయ్యేవాడు కనుక మన్మధుడిని చెప్పారు. సర్పములలో వాసుకి గొప్పతనం ఏమిటి? మనం అనుకునే పాములు సర్పములు, నాగములు అని 2 రకాలు. సర్పములకి ఒకే శిరస్సు ఉంటుంది, నాగములకి అనేక శిరస్సులుంటాయి. మందర పర్వతానికి చుట్టబడి సముద్ర మదనానికి ఉపయోగపడ్డాడు కనుక వాసుకి గొప్పవాడయ్యాడు. 29వ శ్లోకం నేను చదువుతాను. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమ సంయమతామహం. అన్వయం సులభమే కదా, తాత్పర్యం విను. నాగులలో అనంతుడను, జలమునందు వసించే వారిలో వరుణుడను, పితృదేవతలలో అర్యముడను, దండించే వారలలో యముడను అగుచున్నాడను. నాగములకి సర్పములకి తేడా ఏంటండి? పాములలో ఒకే శిరస్సు కలివి కొన్ని, అనేక శిరస్సులు కలిగినవి కొన్ని ఉంటాయని ఎరిగిందే కదా. అనంతుడు ఖచ్చితంగా అనేక శిరస్సులు కలవాడని మనకి తెలుసు. అందుచేత నాగానాం అనంతశ్చాస్మి అన్నారు కనుక నాగులకే అనేక శిరస్సులుంటాయని గ్రహించబడింది. సర్పములకి అనేక శిరస్సులు ఉండకూడదా? తెలీదు. సర్పములు, నాగములు అని విడదీసి వాసుకిని అనంతుణ్ణి చెప్పారు కనుక ఆ ఇరువురిలో అనంతుల అనేక శిరస్సులు ప్రసిద్ధం కనుక
నాగములంటే అనేక శిరస్సులు గల పాములు అని చెప్పబడింది. సర్పములకి నాగములకి ఇంకా ఏవైనా భేదాలుండి ఉండవచ్చు, కానీ అవేవి అంత ప్రసిద్ధములు కావు, ప్రస్తుత ప్రకరణానికి అవసరములు కావు. వరుణుడు కూడా జలజంతువేనా? ఖచ్చితంగా కాదు. అతడు దేవజాతిలో వాడు, జలజంతువులకి అధిపతి. దండించేవారిలో అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, దానినే దండన అంటారు. గ్రామాధికారి మొదలు రాజులు, చక్రవర్తులు, దేవతలు మొదలగు అందరికీ అంతో ఇంతో దండనాధికారం ఉంది. అయితే మిక్కిలి నిష్పక్షపాతంగా వ్యవహరించే దండనాధికారి మాత్రం యమధర్మరాజే. 30 శ్లోకం చదువుతానండి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలకలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. తాత్పర్యం విను. దితివంశం వారిలో ప్రహ్లాదుణ్ణి, తగిన సమయం కొరకు ఎదురు చూసే వారిలో మృత్యువును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడును అగుచున్నాను. ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడైనా రాక్షసులలో పుట్టినవాడనే మాట తప్పలేదు కదా. అదే ఒక గొప్పతనం. ఎంత రాక్షసులలో పుట్టినవాడైనా భగవంతుని అందు భక్తిని వదలకపోవడానికి, అవసరమైతే అందుకోసం ప్రాణత్యాగానికి సిద్ధపడడానికి, అచంచల విశ్వాసానికి, సద్గుణములన్నిటికీ ఉపమానమవడానికి ప్రహ్లాదుని మించినవాడున్నాడా? కలయతాం అంటే లెక్కించేవారిలో అని అర్థం. కాలుడంటే ఎముడని కదూ అర్థం. కాలుడంటే ఎముడని అర్థమున్నది, మృత్యువని అర్థమున్నది. యముడు గురించి వెనక శ్లోకంలో అయిపోయింది కనుక ఇక్కడికి మృత్యువనే అర్థాన్నే తీసుకోక తప్పదు. జీవుల కర్మానుభవం ఎప్పుడు ముగిసిపోతుందా అని కాలాన్ని లెక్క పెడుతూ ఖచ్చితంగా ఆ సమయానికి వచ్చేవాడని కాబోలు మృత్యుకి ప్రాధాన్యతనిచ్చారు. అవును, కాలాన్ని లెక్క పెట్టేవారు చాలామంది ఉన్నా మృత్యు అంత ఖచ్చితంగా ఎవరు లెక్క పెట్టగలరు? 31వ శ్లోకం చదవనా? పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం జిషాణాం మకరశ్చాస్మి శ్రోతసామపి మస్మి జాహ్నవి. తాత్పర్యం విను. గమించేవారిలో వాయువును, ఆయుధదారుల్లో రాముణ్ణి, మత్స్యములలో మొసలిని, ప్రవాహములలో గంగను అయి ఉన్నాను. గమించేవారిలో అంటే ఎప్పుడూ కదులుతూ ఉండేవారిలో అని అర్థం. ఓహో, అంటే భూమి మొదలైన గ్రహములు, నక్షత్రములు మొదలైన వాటిలో అన్నమాట. వాటన్నిటి కదలికలకు కూడా వాయువే కారణమని నిర్ణయం. సరే, మరి రాముడు తానే కదా, మళ్ళా చెప్పాలా? అన్ని రకాల విభాగాలు చెప్తున్నప్పుడు ఆయుధదారుల విభాగం కూడా చెప్పాలి కనుక చెప్పారు. రాముడు తానే వృష్ణీనాం వాసుదేవోస్మి అని కూడా చెప్పబోతాడు ముందర. మొసలి చేపజాతిది కాదు కదా. మకరాన్ని మత్స్యరాజని చెప్పే వాడుకొకటి ఉంది. సరే, 32వ శ్లోకం చదువుతానండి. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం బాధ ప్రవదతామహం. తాత్పర్యం విను. సృష్టించబడేవాడి కారణాన్ని, రక్షకత్వాన్ని, నాశనాన్ని కూడా నేనే. విద్యల్లో బ్రహ్మ విద్యను నేను, వాదించేవారి వాదాన్ని నేను. మొదటి వాక్యం అంతగా అర్థం అవ్వలేదు. సర్గములు అంటే సృష్టించబడేవి అని అర్థం. లోకంలో జీవులన్నీ తమలో ఒకదాని వల్ల ఇంకొకటి సృష్టించబడుతూనే ఉంటాయి కదా. నిజానికి ఆ సృష్టికర్తను నేనే అని అర్థం. అట్లే రక్షణ సంహారం కూడా అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విద్య అంటే నిర్వచనం ఏం చెప్పుకోవాలి? స్వస్వరూప, పరస్వరూప, ఉపాయస్వరూప, విరోధి స్వరూప, ఫలస్వరూపాలను ఎరుకపరిచేదే బ్రహ్మ విద్య. వాదించే వారిలో వాదాన్ని అంటే వాదించే శక్తినైనా అర్థం. అలాగూ చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ అర్థాన్ని పెద్దలు చెప్పలేదు. వాదం 3 రకాలుగా ఉంటుంది. వాదం, జల్పం, వితండం అని. ఆ మూడింటిలో వాదాన్ని నేను అని ఇక్కడ అర్థం. మిగిలిన 2 ఏంటి? ఎదుటివారి మాటని కాదనడమే ప్రధానంగా ఉండేది వితండవాదం. ఎలాగైనా ఎదుటివారి మాటని జయించాలని చూసేది జల్పవాదం. సత్యాన్ని నిగ్గు తేల్చాలని చేసేది వాదం. అందుకే జల్ప వితండాల కన్నా వాదం గొప్పది. 33వ శ్లోకం చదువుతాను. అక్షరాణమకారోస్మి ద్వంద్వసామాసికస్య చ అహమేవాక్షయకాలో ధాతాహం విశ్వతో ముఖః. తాత్పర్యం విను. అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును అగుచున్నాను. అంతము లేని కాలమును నేనే, 4 ముఖముల బ్రహ్మను నేనే. స్పష్టమే. 34వ శ్లోకం చదువుతానండి. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమా. తాత్పర్యం విను.
సమస్త ప్రాణుల ప్రాణములను హరించే మృత్యువును నేనే. పుట్టబోయేవారి పుట్టుక అనే కర్మను నేనే. స్త్రీలలో లక్ష్మిని నేను, కీర్తిని నేను, వాక్కును నేనే, స్మృతిని నేను, మేధని నేను, ధృతిని నేను, క్షమను నేను. బాగుంది. 35వ శ్లోకం చదువుతాను. బృహత్సామ తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. తాత్పర్యం విను. సామవేదమునందలి సామలలో బృహత్సామ అనేది నేనే. ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే. మాసములలో మార్గశీర్ష మాసమును నేను. ఋతువులలో వసంత ఋతువును నేను. సామలంటే ఋగ్వేదంలో ఉన్న మంత్రాలను రుక్కులంటారు. అలాగే గానమునకు తగిన సామవేద మంత్రాలను సామలు అని అంటారు. గాయత్రి ఛందస్సు గొప్పతనం ఏమిటి? మిగిలిన ఛందస్సులకు తల్లి వంటిది అని ప్రసిద్ధి. మార్గశిర మాసం గొప్పతనం ఏమిటి? ఉత్తరాయణం దేవతలకి పగలు, దక్షిణాయనం రాత్రి. దక్షిణాయనంలో చిట్ట చివరికి మార్గశిర మాసం వస్తుంది కనుక దేవతలకి ఉషోదయకాలం వంటిది. 36వ శ్లోకం చదువుతాను. జ్యోతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. తేజస్తేజస్వినామహం. అహం చలయతాం జ్యోతం తేజస్వినాం తేజ అస్మి జయ అస్మి వ్యవసాయ అస్మి సత్వవతాం సత్వం అహం అని అన్వయం. జ్యోతం అంటే జోతం, చలయతాం అంటే చలం అంటే సరైన అర్థం వంచన. ఇతరుల ద్రవ్యాన్ని తాను పొందడానికి చేసే ప్రయత్నం. కొనడంలోనూ అమ్మడంలోనూ అప్పులు ఇవ్వడంలోనూ ఆస్తి పంపకంలోనూ యుద్ధం చేయడంలోనూ వీటన్నిటిలోనూ అంతర్లీనంగా ఉండేది ఇతరుల ద్రవ్యాన్ని తాను పొందడానికి చేసే ప్రయత్నమే. అలా చలం చేసే వాటిలో జూదాన్ని నేను అంటున్నాడు శ్రీకృష్ణుడు. జూదం అంటే నిషేధ వస్తువు కదా, అది పరమాత్మ అవడమేమిటి? జూదం నిషేధమైనది అయితే ధర్మరాజు ఆడి ఉండేవాడు కాదు. ధన సంపాదన మార్గాల్లో అది కూడా ఒకటి. ధనాన్ని కొత్తగా ఎవరూ పుట్టించలేరు. ఒక వ్యక్తి ధనాన్ని సంపాదించాడు అంటే ఇంకొకరి దగ్గర నుండి దానిని తీసుకున్నాడనే అర్థం. అలా తీసుకోవడంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాతిక్రమణ జరగకుండానే జూదం ఆడవలసి ఉంటుంది. ధర్మరాజు అలాగే ఆడాడు. కానీ శకుని మాయాపాచికలను వాడడం వలన ఓడిపోయాడు. అయితే జూదం ఆడవచ్చంటారా? ధన సంపాదన చేయవచ్చా చేయకూడదా అనే ప్రశ్నలకి సమాధానం ఏమొస్తుందో ఈ ప్రశ్నకి సమాధానం అదే. ఏదైనా అతి పనికిరాదు. అప్పుడు దానిని వ్యసనం అంటారు. వ్యసనం నిషేధించబడింది శాస్త్రాల్లో. ఓహో, ధర్మబద్ధమైంది అంగీకారమే అన్నమాట. ఏదైనా అంతే. స్త్రీ పురుష పరస్పర సాన్నిహిత్యం నిషేధమా కాదా? ధర్మబద్ధమైనంత వరకు అది నిషేధం కాదు కదా. బాగా తెలిసింది. ఈ జూదం చాలా రకాలుగా ఉంటుందా? ఉంటుంది, కానీ ప్రధానంగా రెండే రకాలు: నిర్జీవ జూదం, సజీవ జూదం అని. కోడిపందాలు, గుర్రపందాలు మొదలైనవి సజీవ జూదాలు. పాచికలు వంటి వాటితో ఆడేవి నిర్జీవ జూదాలు. ఇక్కడ దేన్ని చెప్తున్నారు? జూతం అంటే అన్ని రకాలుగా అర్థం చెప్పుకోదగి ఉన్నా పాచికలతో ఆడేదానికే పూర్వం ప్రసిద్ధి ఎక్కువ. ధర్మ విరోధం లేకుండా, హింస లేకుండా ఇతరుల వద్దనున్న ద్రవ్యం తన వద్దకు వచ్చే అవకాశం ఉన్నది కనుక శ్రేష్టమైనదిగా చెప్పబడుతోంది. శ్లోకంలో ఉన్న మిగిలినవి నాకు అర్థమైనాయి. జయశీలులలో జయమును నేనే, ప్రయత్నించే వారిలోని ప్రయత్నాన్ని నేనే, సాత్వికుల సత్వాన్ని నేనే. అంతేనా? అంతే. తర్వాత శ్లోకం చూడు. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. అన్వయం సులభమే, తాత్పర్యం విను. యాదవులలో వాసుదేవుడను, పాండవులలో ధనంజయుడను, మునులలో వ్యాసుడను, కవులలో శుక్రుడను. కవులలో శుక్రుడేమిటి? వాల్మీకి వంటి వారుండగా. ఇక్కడ కవి అంటే జ్ఞానాధికుడు, బుద్ధిమంతుడు అని గ్రహించాలి, రచయితని కాదు. అటువంటి వారిలో శుక్రాచార్యునికే గొప్ప పేరున్నది. వ్యాసుడిని మహర్షి శబ్దంతో చెప్పకుండా ముని శబ్దంతో చెప్పారేమి? ముని అంటే మరణశీలుడు. శ్రీమన్నారాయణమూర్తిని సకల విధములా మననం చేసుకోగా కదా భారతం, పురాణాలు, బ్రహ్మసూత్రాలు బయలుదేరాయి. యాదవుల్లో కృష్ణుణ్ణి, పాండవుల్లో అర్జునుడిని అనేది అర్థమైంది. యాదవుల్లో కృష్ణుణ్ణి అని అనలేదు, వాసుదేవుణ్ణి అన్నారు. అంటే వసుదేవునికి కుమారుడిగా జన్మించడమే ఒక విభూతి. ఓహో,
తర్వాత శ్లోకం చెప్పండి. దండోదమేతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానవతామహం. తాత్పర్యం: శిక్షించేవారి యొక్క శిక్షను నేనే, జయింపగోరు వారి నీతిని నేను, రహస్యములలో మౌనాన్ని నేను, జ్ఞానవంతులలో జ్ఞానాన్ని నేను. మౌనం అంటే మాట్లాడకపోవడమనేనా అర్థం? కాదు. యోగ్యత లేని వారి వద్ద ఆ విషయం ఎత్తకుండా గలుగుటే నిజమైన మౌనం. ఏది ఎప్పుడు ప్రస్తావించాలో, ఏది ఎప్పుడు ప్రస్తావించకూడదో తెలియడమే మౌనం. సరే, తర్వాత శ్లోకం చెప్పండి. తానెంతవరకు చెప్పిన వాటిని ముగిస్తున్నాడు పరమాత్మ రాబోయే 4 శ్లోకాల్లో. దాంతో ఈ అధ్యాయం కూడా పూర్తి అవబోతోంది. 39వ శ్లోకం విను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహం అర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. అన్వయం చెప్పాలి సుమండి. అలాగే. అర్జున, యత్ సర్వభూతానాం బీజం తదబిజ అహం యత్ మయా వినా స్యాత్ తచ్చరాచరం భూతం నాస్తి. తాత్పర్యం విను. ఓ అర్జున, సమస్త భూతములకు మూల కారణమేదో అది నేను. ఏది నేను అంతర్యామిగా లేకుండా ఉండగలదో అట్టి చరాచర భూత సమూహము లేనే లేదు. భగవంతుడు అంతర్యామిగా లేని పదార్థం లేనే లేదు కనుక ఇంకెన్ని చెప్పినా జాబితా పెరుగుతుంది తప్ప ముగింపు రాదు. అవును, అదే అంటున్నాడు 40 శ్లోకంలో. నాంతోస్మిమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతూద్దేశత ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. అన్వయం: పరంతప, దివ్యానాం మమ విభూతీనాం అంతః నాస్తి, విభూతేః ఏషః విస్తరస్తు ఉద్దేశతః మయా ప్రోక్తః. తాత్పర్యం: అర్జున, కళ్యాణములకు నా విభూతులకు అంతము లేదు. ఇప్పుడు చెప్పబడినవి సంక్షేపముగా చెప్పబడ్డాయంతే. 41వ శ్లోకం చెప్పండి. యజ్జత్ విభూతిమత్సత్వం శ్రీమదూర్చితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. అన్వయం: విభూతిమత్ శ్రీమత్ ఊర్జితమేవ వా సత్వం యద్యత్ అస్తి తత్తత్ మమ తేజోంస సంభవమేవ త్వం అవగచ్చ. తాత్పర్యం: నియమించబడేది, సమృద్ధమైనది, శుభకరమైనది అయిన భూత సమూహము ఏదేది ఉన్నదో అది అంతయు నా తేజస్సులోని స్వల్ప భాగమే అని తెలుసుకొనుము. తేజస్సులో స్వల్ప భాగం అంటే మహాపర్వతాన్ని కూడా కదిల్చివేయగ శక్తిగల తీవ్రమైన వాయువుకి ఒక చిన్న గడ్డిపోచను కదల్చడం ఎంత చిన్న పనో అంత చిన్న పని అని అర్థం. ఓహో, బాగుంది. చివరి శ్లోకం చెప్పండి. ఇంతవరకు చెప్పిన దానిని అంతటినీ సంగ్రహించి మళ్ళా చెప్తున్నాడు. అథవా బహునైతేన కిజ్ఞానేన తవ అర్జున నిష్టభ్యాహమితం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అన్వయం: అర్జున, అథవా బహునా ఏతేన జ్ఞానేన తవ కిం ప్రయోజనం? అహం కృష్ణం ఇదం జగత్ ఏకాంశేన విష్టభ్యస్థితః. తాత్పర్యం: అర్జున, ఇప్పుడు నీకు చెప్తున్న ఈ జ్ఞానం వలన ఏమి ప్రయోజనము? అంతులేనిది కదా. సంగ్రహంగా ఒక మాటలో చెప్తాను విను. నేను సమస్తమైన ఈ జగత్తును స్వల్పమైన శక్తితో నిలబెట్టి ఉన్నాను. సమస్తమైన జగత్తు అంటే కారణావస్థలో ఉన్నదైనా, కార్యావస్థలో ఉన్నదైనా, సూక్ష్మదశ అయినా, స్థూలదశ అయినా అని అర్థం. ఏకాంశం అంటే అనేక వేల భాగాల్లో ఒక భాగం అనుకోవచ్చా? అంతే అర్థం. ఇక ఈ మొత్తం 10వ అధ్యాయం సారమంతా యామునాచార్యుల వారి శ్లోకంలో విను. స్వకల్యాణ గుణానంత్య కృష్ణ స్వాధీనతామతి భక్త్యుత్పత్తి వివృద్ధ్యర్థం విస్తీర్ణాద సమోదిత. అంటే భగవంతుని యందు భక్తి పుట్టుటకును పెరుగుటకును వీలుగా ఆయన కళ్యాణ గుణములను మరియు సమస్తము ఆయన అధీనములో ఉండుటను 10వ అధ్యాయంలో వివరంగా చెప్పబడినవి అని ఈ 10వ అధ్యాయాన్ని కృష్ణ పరమాత్మ ముగించాడు. 41 శ్లోకాలతోటి ఈ విభూతి యోగము అని చెప్పబడినటువంటి 10వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం మనం. మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.